మెదక్ జిల్లా తుఫాను పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్ ప్రజలు 2 సార్లు ఎన్నుకొని ముఖ్యమంత్రి చేశారని, ఒక్కసారి ప్రతిపక్ష హోదా కల్పించారని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాని స్థానిక ప్రజలకు కలవని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రాజిరెడ్డి మహిపాల్ రెడ్డి, మెట్టు బాలకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ జీతం తీసుకుంటే పని చేయాలి. మరి నువ్వు పని చేస్తున్నావా? 2 రోజులు అసెంబ్లీకి పోయినావు, ఒక్కసారైనా గజ్వేల్ ప్రాంతం ఎక్కడికైనా వచ్చినావా? ఇక్కడికి రాలే. మరి నీ దగ్గరికి వస్తే నన్ను కలుస్తున్నావా? కలవు. ఒక ఎమ్మెల్యే అంటే ఆయన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత తీసుకునే విధంగా పనిచేయాలి. మరి నీకు ఆ బాధ్యతనే లేదు, ఆ బాధ్యత మర్చినావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా రిజైన్ అయినా చెయ్యి, లేకపోతే ప్రజలలో వచ్చి ప్రజల కష్టాలు నీ ముఖానికి సిద్దిపేటలు నిన్నొక్కసారి కరువు మంత్రి చేసిరు, కానీ మా గజ్వేల్ ప్రాంతాలు వాసులు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిరు. మళ్ళీ ఒకసారి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. నీకు ఇంత చేసినా గజ్వేల్ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదు. ఫామ్ హౌస్లో పంటావు, తింటావు, ఉంటావు, కానీ ఇక్కడ ఆ ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ ప్రాంత వాసులే. నీ బాధ్యత ఇప్పటికన్నా కుంభకర్ణుడు 6 నెలలు అంటాడు, 6 నెలలు పనిచేస్తాడు అంటాడు. నువ్వు 15 నెలలు వండవు. ఈ 15 నెలలన్నా మాకు సేవ చేసి నిన్ను ఎన్నుకున్నంత దౌర్భాగ్యానికి నువ్వు మాకు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బయటకు వచ్చి ఇక్కడ ఉన్న అవసరాలు, నువ్వు పేరుకు R&R కాలనీ కట్టావు, అక్కడ కనీస అవసరాలు శ్మశానం లేదు. నీ హరీష్ రావు చెప్తాడు, ఏ దేశంలో లేని R&R